ఈ వీడియోలో మనము మ్యాక్రో క్రియేట్ చేయడం ఎట్లా నేర్చుకుందాం. మనకు యూజ్‌ఫుల్ మ్యాక్రో. మ్యాక్రో అనంగానే అందరూ భయపడతారు. మ్యాక్రోకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. మ్యాక్రోని ఎడిట్ చేయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. అది కూడా వీబీఏ విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్. ఈ వీడియోలో మనం ఫస్ట్ యూజ్‌ఫుల్‌ది ఏందంటే టాప్ రోను ఫీడ్ చేసే మ్యాక్రో మనము క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఈ రోని సెలెక్ట్ చేసుకున్నాను నేను. కదా! ఇప్పుడు లేకుంటే ఫస్ట్ ఏం చేయాలి? మనం వ్యూలోకి వెళ్ళాలి. వ్యూ కమాండ్ బటన్‌ని క్లిక్ చేయాలి. ఇక్కడ రిబ్బన్‌లో లాస్ట్‌కు మ్యాక్రో అని ఉంది. ఆ మ్యాక్రో డ్రాప్ డౌన్‌ను మనం క్లిక్ చేయాలి. రికార్డ్ మ్యాక్రో అని ఉంది. రికార్డ్ మ్యాక్రో అనంగానే దాని పేరు పెట్టుకోవాలి. ఫ్రీజ్ టాప్ రో స్పేసెస్ ఉండొద్దు. ఆర్ఓడబ్ల్యూ ఇది మన మ్యాక్రో పేరు. మీకేమన్నా దీన్ని షార్ట్‌కట్ కావాలనుకుంటే కంట్రోల్ ఎఫ్ అని పెట్టుకుందాం. అంటే కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ నొక్కితే ఈ మ్యాక్రో రన్ అయితది. ఇది ఎక్కడ చేయాలి ఈ స్టోర్ మ్యాక్రో? మనము దీనిలో పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్ అని ఉంది చూసారా? దానిలో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే అన్నిటికి మనకొస్తదనమాట అప్పుడు. దీని డిస్క్రిప్షన్ ఏంటిది? ఫ్రీజెస్ టాప్ రో అని మనం రాసుకోవచ్చు. ఫ్రీజెస్ టాప్ రో. దానికి ఎవరన్నా చూస్తే అర్థమవ్వడానికనమాట. ఇప్పుడు మనం దీన్ని ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు మ్యాక్రో రన్ అవుతున్నది. స్టార్ట్ అయింది. మనం ఏం చేస్తాము? ఫస్ట్ రోని సెలెక్ట్ చేసుకుందాము. ఆల్ట్ డబ్ల్యూఎఫ్ఆర్ ప్రెస్ చేద్దాం. ఇది ఎడిట్ మోడ్‌లోకి పోయింది. అందుకని మనకు అది కాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్ట్ డబ్ల్యూఎఫ్ఆర్ అయిపోయింది. ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ మ్యాక్రోను మనము స్టాప్ చేయాలి. ఈ స్టాప్ మ్యాక్రో రికార్డింగ్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేయాలి. అయిపోయింది. మీ మ్యాక్రో క్రియేట్ అయిపోయింది. ఎప్పుడైనా దీన్ని రన్ చేయాలనుకుంటే మీరు మళ్ళీ అదే మ్యాక్రో డ్రాప్ డౌన్ చేసి వ్యూ మ్యాక్రోస్ మళ్ళీ కొత్త షీట్‌లో చూద్దాం. కొత్త షీట్‌లో మీకు అది రన్ చేసి చూపెడతాను నేను. ఇక్కడ మ్యాక్రోస్ డ్రాప్ డౌన్ వ్యూ మ్యాక్రోస్ మీరు క్రియేట్ చేసిన మ్యాక్రో ఉన్నది చూసారా? ఫ్రీజ్ టాప్ రో అనే మ్యాక్రో దాన్ని రన్ చేయండి. అంతే. ఈ కొత్త షీట్‌లో కూడా అది ఫ్రీజ్ అయిపోయింది. కావాలంటే మీరు స్క్రోల్ చేసి చూసుకోండి. ఫస్ట్ రో ఫ్రీజ్ అయిపోయింది. మీకు యూజ్‌ఫుల్ మ్యాక్రో అందరికి హెడర్ రో ఫ్రీజ్ అయ్యి ఉంటే బావుంటది కాబట్టి ఇది యూజ్‌ఫుల్ మ్యాక్రో నంబర్ 1. ఈ వీడియోలో మనము యూజ్‌ఫుల్ మ్యాక్రో నంబర్ 2 ఆటో అడ్జస్ట్ కాలమ్ విడ్త్ క్రియేట్ చేసుకుందాం. ఎట్లా చేసుకుందామో తెలుసుకుందాం. మీరు ఈ వర్క్షీట్ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ బాటంలో చూడండి. మనం వ్యూ కమాండ్ ట్యాబ్‌కి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ బాటంలో ఒకటి ఉన్నది చూసారా బటన్? ఏముంది? నో మ్యాక్రోస్ ఆర్ కరెంట్‌లీ రికార్డింగ్ అని ఉంది. దీన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ డైలాగ్ బాక్స్ వచ్చింది. ఆటో అడ్జస్ట్ కాలమ్ విడ్త్. ఆటో అడ్జస్ట్ కాలమ్ విడ్త్. దీనికి మనము మనం కంట్రోల్ జే అని పెట్టుకుందాం. జే అంటే ఏంది? కంట్రోల్ షిఫ్ట్ జే అంటే ఇది రన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఇక్కడ రాసుకోవచ్చు. దాని పేరే క్లియర్గా చెప్తుంది కాబట్టి రాయాల్సిన పని లేదు ఇక్కడ. ఓకే క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఏమైంది? స్టార్ట్ అయింది రికార్డ్ అవ్వడం. అంటే ఇప్పుడు మనం చేసే యాక్షన్స్ అన్నీ రికార్డ్ అవుతాయి ఆ మ్యాక్రోలో. ఇప్పుడు ఏం చేస్తాను నేను? ఫస్ట్ ఏదన్నా సెల్లోకి పోతా. డేటా సెల్లోకి పోయి కంట్రోల్ ఏ నొక్కుతా. మన డేటా అంతా సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఆల్ట్ ప్లస్ హెచ్ ప్లస్ ఓ ప్లస్ ఐ అయిపోయింది. మన పని అయిపోయింది. మనకు కావాల్సింది. మళ్ళీ ఆ మ్యాక్రోని స్టాప్ చేయాలి. మళ్ళీ ఈ బటన్ ఇది ఇక్కడ చిన్న బటన్ ఉంది కదా! దీన్ని మనము క్లిక్ చేద్దాం. ఇప్పుడు స్టాప్ అయిపోయింది. కావాలంటే మనం చూసుకోవచ్చు మ్యాక్రోస్‌లో మనది ఇప్పుడు చేసింది ఆటో అడ్జస్ట్ ఉందా లేదా అనేది, సేవ్ అయిందా లేదా అనేది. వ్యూ మ్యాక్రోస్ ఇక్కడ చూసారా వచ్చింది. ఆటో అడ్జస్ట్ కాలమ్ విడ్త్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసినాం. అది వచ్చింది. ఈ రకంగా ఉన్నది కదా! ఇప్పుడు ఇది రన్ అవుతుందా లేదా మనం చూసుకోవచ్చు. ఎట్లా చూసుకోవచ్చు? మనం దీన్ని క్లోజ్ చేద్దాం.
చేసేసి ఇక్కడ కంట్రోల్ జెడ్ చేద్దాం. మళ్ళీ ఒరిజినల్‌గా అయితది. ఇప్పుడు మనదేంటిది అది? మన కాలమ్ విడ్త్‌ది మనదేంటిది? లేకపోతే మనం ఈ వ్యూస్‌లోకెళ్ళి మ్యాక్రోస్‌లోకి వెళ్ళిపోయి, ఈ వ్యూ మ్యాక్రోస్ క్లిక్ చేసి, దీన్ని రన్ చేద్దాం కాలమ్ విడ్త్‌ను. రన్ చూసారా? అంటే ఇట్లా మ్యాక్రోని మనకి ఎన్ని సార్లు కావాలంటే, ఏ ఫైల్‌లో కావాలంటే ఆ ఫైల్‌లో మనము చేయొచ్చు. దీన్ని నేను ఎక్కడ సేవ్ చేసినా పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్. ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్‌ను నేను మళ్ళీ సేవ్ చేసేటప్పుడు నేను చెప్పిన కదా మీకు మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్. సేవ్ యాజ్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్. జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడు ఈ మ్యాక్రో సేవ్ అయితది. మీకు పనికొస్తది. ఏ కాలంలో ఉన్న నేమ్స్ ఉన్నాయి కదా! దానిలో కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి మనకు కనబడుతున్నాయి. ఆ బ్లాంక్స్‌ను మనం తీసేసే మ్యాక్రో క్రియేట్ చేసుకుందాం. యూజ్‌ఫుల్ మ్యాక్రో నంబర్ 3. ఏం చేయాలి ఫస్టు? ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద ఉన్న బటన్‌ను మనం క్లిక్ చేయాలి. డైలాగ్ బాక్స్ వచ్చింది కదా! మనమేంటి రిమూవ్ బ్లాంక్స్. రిమూవ్ బ్లాంక్స్ అని పేరు పెట్టుకుందాం. బ్లాంక్స్. నో స్పేస్ బిట్వీన్. తర్వాత దీని పేరు కంట్రోల్ బి అని పెట్టుకుందాం. బి. ఇప్పుడేమైంది? కంట్రోల్ షిఫ్ట్ బి నొక్కితే ఇది రన్ అవుతుంది. డిస్క్రిప్షన్ అవసరం లేదు. ఇక్కడ పేరును బట్టే తెలుస్తున్నది. ఓకే క్లిక్ చేద్దాం. మన ఇది ఆల్రెడీ ఉన్నది కాబట్టి మనం వద్దంటుంది. అది వేరే కీ పెట్టుకో అంటున్నది అక్కడ. మనము కంట్రోల్ డి పెట్టుకుందాం అక్కడ. డి పెట్టుకుందాం. ఓకే క్లిక్ చేద్దాం. అది కూడా ఉన్నది. మనం ఏం పెట్టుకున్నాము? ఎల్ పెట్టుకుందాం. ఎల్. ఓకే. ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ అయింది. మనం ఏం చేద్దాం ఫస్టు? ఈ కాలమ్ ఏ కాలమ్ సెలెక్ట్ చేసుకుందాం. కంట్రోల్+G నొక్కుదాం. గో టు డైలాగ్ బాక్స్ వచ్చింది. స్పెషల్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇందులో బ్లాంక్స్‌ను సెలెక్ట్ చేసుకుందాం. ఓకే క్లిక్ చేద్దాం. అన్ని బ్లాంక్స్ సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు కంట్రోల్+- నొక్కుదాం. ఇక్కడ అడుగుతున్నది ఎంటైర్ రో తీసేయన్నా ఏం చేయాలని అడుగుతుంది. మనం ఎంటైర్ రో అనేది మనం సెలెక్ట్ చేసుకుందాము. ఓకే క్లిక్ చేద్దాం. చూసారా? బ్లాంక్స్ ఉన్న రోస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ మ్యాక్రోను స్టాప్ చేద్దాం. ఈ బటన్‌ని క్లిక్ చేసి స్టాప్ అయిపోయింది. మరి మన మ్యాక్రో ఉన్నదా లేదా చూసుకుందాం. మనము దాన్ని రన్ అవుతుందా లేదా చూసుకుందాం. ఫస్ట్ దీన్ని కంట్రోల్ జెడ్ చేద్దాము. మళ్ళీ ఒరిజినల్‌గా వచ్చేసింది. ఇప్పుడు మనము వ్యూని పోయి మ్యాక్రోస్ మళ్ళీ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి వ్యూ మ్యాక్రోస్ అని మనం ఏం చేద్దాము? మనదేంటిది బ్లాంక్స్ ఎక్కడ రిమూవ్ బ్లాంక్స్ లాస్ట్‌ది. ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా? రన్ అయింది. అంటే సక్సెస్‌ఫుల్‌గా. మనకు కావాల్సినప్పుడల్లా ఈ రకంగా మనకు వచ్చిన డేటాలో మనకు బ్లాంక్స్ ఉన్నట్టయితే ఈ రకంగా మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఇది అన్ని వర్క్ బుక్‌లలో పనిచేస్తది. ఎందుకంటే మనం పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్‌లో సేవ్ చేసినాం కాబట్టి, తర్వాత ఈ వర్క్ షీట్ లేక వర్క్ బుక్‌ను మనం ఏం చేయాలి? ఎక్సెల్ ఎనేబుల్డ్ వర్క్ బుక్ అని ఆప్షన్స్‌లో సేవ్ యాజ్ అనే ఆప్షన్స్‌లో సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. అప్పుడు ఈ మ్యాక్రో మనకు అవైలబుల్ ఉంటది. ఎప్పుడైనా, ఎక్కడైనా దీన్ని ఏ ఫైల్‌లోనైనా అంటే ఎక్సెల్ ఫైల్‌లో మనం ఉపయోగించవచ్చు. కస్టమ్ హెడర్‌ని క్రియేట్ చేయడం ఎట్లా నేర్చుకుందాం. దానికోసం ఒక మ్యాక్రో క్రియేట్ చేసుకుందాం. ప్రతి ఫైల్‌కి ఒక హెడర్ ఉంటది కదా! మనకు కావాల్సినట్టు మనం క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం ఇక్కడ ఈ క్రియేట్ రికార్డ్ మ్యాక్రో బటన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేద్దాం. డైలాగ్ బాక్స్ వచ్చింది కదా! దాని పేరు మనము క్రియేట్ మై హెడర్ పేరు పెట్టుకున్నాం కదా! దీని పేరు కంట్రోల్ క్యూ పెట్టుకుందాం. ఇప్పుడు ఓకే క్లిక్ చేద్దాం. పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్ అవుతుంది కదా! ఓకే క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఈ రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం మనము? A1 సెలెక్ట్ చేద్దాము. షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ S1 వరకు సెలెక్ట్ చేద్దాం. అన్ని సెల్స్ సెలెక్ట్ అయినాయి కదా! ఇప్పుడు ఆల్ట్ HMM క్లిక్ చేద్దాం. ఆల్ట్ HMM ఆల్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని బోల్డ్ చేద్దాం. తర్వాత
సెంటర్ అలైన్ చేద్దాం వర్టికల్లీ, హారిజాంటల్లీ. ఫాంట్ సైజు మనము ఇంక్రీజ్ చేద్దాం. తర్వాత ఫిల్ కలరు చేంజ్ చేద్దాం. ఇది వద్దు మనకు, వేరే లైట్ది పెట్టుకుందాం, మరీ లైట్ ఇట్లాంటిది పెట్టుకుందాం. వచ్చింది కదా. ఇప్పుడు రో హైట్ తక్కువ ఉన్నది, ఆల్ట్ హెచ్ ఓ హెచ్ క్లిక్ చేద్దాం. మనకి ఎంత రో హైట్ కావాలో అంత రో డైలాగ్ బాక్స్ వస్తుంది ఇక్కడ. వచ్చింది కదా. ఇప్పుడు దీనిలో మనము 25 ఎంటర్ చేద్దాం, 25. ఓకే, రో హైట్ పెరిగింది. ఇప్పుడు ఇంకేం కావాలి మీకు? ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. వైట్ చేసుకుందాం ఫాంట్ కలర్. వైట్ చేసుకుంటే బాగుండదు కదా, ఇదే ఉండనండి, బ్లాకే బెటర్. ఇప్పుడు మనము మన మ్యాక్రోను మనం స్టాప్ చేద్దాం. కొత్త షీట్లోకి పోయి ఇది రన్ అవుతుందా లేదా మనం చూద్దాం. కొత్త షీట్లోకి పోయినాం కదా. ఇప్పుడు ఆల్ట్ F7 నొక్కుదాం. ఆల్ట్ F7. ఇప్పుడు ఏం మ్యాక్రో రన్ చేయాలి మనకు క్రియేట్ మై హెడర్ అనే మ్యాక్రో. దీన్ని మనం రన్ చేద్దాం. వచ్చేసింది ఆటోమేటిక్గా. మనం అక్కడ టైప్ చేసి పెట్టాం కాబట్టి ఇక్కడ టైప్ లేదు కాబట్టి టైప్ చేసుకోవచ్చు, మైకి హెడర్ అనో ఏదన్నా. ఈ రకంగా మనం ఏ ఫైల్లోనైనా ఈ మ్యాక్రో రన్ చేస్తే ఇలాంటి హెడరు మనకు వస్తుంది. దీన్ని మళ్ళీ మనం కస్టమైజ్ చేయొచ్చు. ఈ కలర్ నచ్చకపోతే వేరే కలర్ పెట్టుకోవచ్చు. ఈ రకంగా మనం హెడర్ను, మన కస్టమ్ హెడర్ను క్రియేట్ చేసుకోవచ్చు. కొన్ని పేర్లు ఉన్నాయి, 901 పేర్లు ఉన్నాయి. కంట్రోల్ డౌన్ ఆరో నొక్కితే లాస్ట్ రికార్డులోకి పోతుంది, చూసారా. మళ్ళీ కంట్రోల్ అప్ యారోలోకి పోతే ఫస్ట్ రికార్డులోకి వస్తుంది. ఇప్పుడు దీనిలో ఉన్న డూప్లికేట్ వాల్యూస్ని మనం తీసిపారేయడానికి ఒక మ్యాక్రో క్రియేట్ చేసుకుందాం. దాన్ని ఏ డేటాలైనా ఎక్కడైనా మనం ఉపయోగించి డూప్లికేట్స్ తీసేయచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంది మనకు తెలుసు కదా, ఈ మ్యాక్రో రికార్డ్ బటన్ ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేద్దాం. డైలాగ్ బాక్స్ వచ్చింది, దాని పేరేంది, రిమూవ్ డూప్స్. దీని పేరు కంట్రోల్ ఆర్ అంటే మళ్ళీ అది అబ్జెక్షన్ చెప్తుంది. కంట్రోల్ టీ పెట్టుకుందాం, టీ. తర్వాత డిస్క్రిప్షన్ అవసరం లేదు, ఓకే క్లిక్ చేద్దాం. రికార్డింగ్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఏ కాలంను సెలెక్ట్ చేసుకుందాం. ఆల్ట్ AM. మనం ఆల్ట్ AM. రిమూవ్ డూప్లికేట్ డైలాగ్ బాక్స్ వచ్చింది కదా. కాలం ఏ సెలెక్ట్ అయినది, ఒకటే కాలం ఉన్నది, ఓకే క్లిక్ చేద్దాం. చూసిరా, 752 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్, 348 యూనిక్ వాల్యూస్ రిమైన్. ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేస్తే ఇప్పుడు అందులో ఉన్న డూప్లికేట్స్ అన్నీ పోయినాయి. ఇప్పుడు మనం ఈ మ్యాక్రోను స్టాప్ చేసుకోవాలి. కావాలనుకుంటే మనము ఎక్కడైనా ఈ మ్యాక్రోను రన్ చేస్తే ఆ కాలంలో కానీ ఆ డేటా సెట్లో ఉన్న డూప్లికేట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఈ రకంగా మనకు డేటా క్లీనింగ్ అవుతుంది. ఓకే. ఇక్కడ స్ప్రెడ్షీట్లో ఏ కాలంలో ఎంప్లాయీ ఐడి ఉంది, బి కాలంలో నేమ్ ఉంది. ఈ ఎంప్లాయీ ఐడి ఆటోమేటిక్గా రావాలి కొత్త రికార్డ్ ఎంటర్ చేసినప్పుడు. దానికోసం మనము ఒక మ్యాక్రో క్రియేట్ చేసుకున్నాం. సో ఈ ఫస్ట్ స్టెప్ ఏంది, ఈ మ్యాక్రో రికార్డింగ్ బటన్ క్లిక్ చేయండి. డైలాగ్ బాక్స్ వచ్చింది కదా. ఇది ఏం మ్యాక్రో, ఆటో ఎంప్ ఐడి, నో స్పేసెస్ ఇన్ బిట్వీన్. దీని పేరు మనం కంట్రోల్ ఈ పెట్టుకుందాం. ఇక్కడ కంట్రోల్ ఈ. ఇప్పుడు ఓకే క్లిక్ చేద్దాం. సో మనం ఒక రికార్డింగ్ స్టార్ట్ అయింది. ఏం చేయాలి ఫస్ట్, ఇది ఆల్రెడీ ఎక్సెల్ టేబుల్ కాబట్టి ఆటోమేటిక్గా ఫార్ములాస్ కింద సెల్స్లో కాపీ అవుతాయి, అందుకే ఎక్సెల్ టేబుల్ ఇది. సో దీనిలో మనం ఒక ఫార్ములా ఎంటర్ చేద్దాం. ఫస్ట్ ఏం కావాలి, ఈఎంపి అనే స్ట్రింగ్ కావాలి, టెక్స్ట్ అనమాట. సో ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్, ఈఎంపి ఒక డాష్ ఈఎంపి
జీరోది డాష్ పెట్టి మనము ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి అండ్ చేద్దాం. ఇప్పుడు యాక్చువల్ ఫార్ములా. ఏం ఫార్ములా అది? ఇది ఎన్నో రో? రెండో రో. సో ROW బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్. మనకు ఒక్కటి రావాలంటే ఇది రెండో రో కాబట్టి -1 అంతే. ఎంటర్. చూసారా? ఈఎంపి 00 మనం వచ్చింది. ఇక్కడ మనము ఇక్కడ 2 జీరోలు పెట్టుకుంటే 2 జీరోలు వస్తాయి. ఈ రకంగా వచ్చిందా? ఇప్పుడు దీన్ని న్యూ రికార్డ్ ఎప్పుడు కూడా లాస్ట్ సెల్లోకి పోయి ట్యాబ్ నొక్కాలి. రెండోది వచ్చిందా? డైరెక్ట్గా రోలో ఎంటర్ చేయొద్దు. ఎక్సెల్ టేబుల్లో లాస్ట్ సెల్లోకి వెళ్ళి ట్యాబ్ నొక్కితే టేబుల్ ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అవుతుంది. మన ఫార్ములాస్ ఆటోమేటిక్గా కింద సెల్స్లో కాపీ అవుతాయి. గుర్తుంచుకోండి. ఈ రకంగా మనం ఇప్పుడు నేను వేరేది మళ్ళీ పెడతా. వేద వేద మళ్ళీ ట్యాబ్ 3 వచ్చిందా? ఆటోమేటిక్గా ఈ రకంగా మనం ఎంప్లాయీ ఐడి కానీ సీరియల్ నెంబర్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎక్సెల్ యూస్ఫుల్ మ్యాక్రో నంబర్ 6.